అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 21వ వచనం నుండి 24వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 21వ వచనం నుండి 24వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. పౌలని నేను నా చేతితోనే వందన వచనము రాయిచున్నాను. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక. ప్రభు వచ్చుచున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడయ్యుండునుగాక. క్రీస్తు యేసునందలి నా ప్రేమ మీ అందరితో ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడవు, సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన మహోన్నతమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. చీకట్లో ఉన్న మమ్ములను ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మమ్మలను పిలుచుకుని మీ ఆత్మ ద్వారా మమ్మలను ప్రభా ముద్రించి మీకు చెందిన వారుగా, మీ బిడ్డలుగా మమ్మలను తండ్రి అంగీకరించినందుకే మీకు స్తోత్రాలు. రక్షింపబడినటువంటి మేము ప్రభా మీ యొక్క చిత్తములో నడవలసిన వారమై ఉండగా, అంత మాత్రమే కాకుండా మానుదిన జీవితంలో ఎల్లప్పుడూ కూడా మిమ్మును ప్రేమించేవారిగా ఉండాలన్న వాస్తవాన్ని మీ వాక్య భాగంలో మీరు మాకు తెలియజేస్తున్నారు ప్రభా. ఈరోజు మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మీ వాక్యము ద్వారా మమ్మలను బలపరచండి. మా ఆత్మీయ జీవితములను మీ వాక్యము ద్వారా సరిదిద్దుకొని మీ చిత్తానుసారంగా మేమందరము నడుచుకోవడానికి మీ కృపను దయచేసి మీరు మాత్రమే మహిమ పొందుమని యేసయ్య నామంలో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. చదవబడిన వాక్య భాగాన్ని ఆధారం చేసుకుని కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించడానికి ప్రయత్నించేద్దాం. చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ కొరింథీయులకు రాసినటువంటి పత్రికను రాస్తూ ఆయన ఏమంటున్నాడనంటే, మనము ఖచ్చితంగా దేవుణ్ణి ఏం చేయాలి? ప్రేమించాలి అనే వాక్యంలో మనం చూస్తున్నాం. ఎవడైనాను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపించబడినవాడు. ప్రభువును ప్రేమించుకుంటే శపించబడినవాడు. ఈ మాట మనము ఆలోచన చేస్తున్నప్పుడు చాలా తీవ్రమైనటువంటి మాట. అంటే మనము దేవునిని ప్రేమించేవారిగా ఉంటే ఆశీర్వదించబడిన వారిగా ఉంటాం. ప్రభువును ప్రేమించకుండా ఉంటే శపించబడిన వారిగా ఉంటాం. ఆ శాపము ఎక్కడికి తీసుకుని వెళ్తుంది? ప్రభువును మనం ప్రేమించకపోతే, ప్రభువును మనము ప్రేమించేవారిగా లేకపోతే అది ఎలాంటి పర్యవసానానికి దారి తీస్తుందనంటే, యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో గొర్రెలను మేకలను వేరు చేసి కుడివైపునటువంటి గొర్రెలతో ఆయన ఏమన్నాడంటే, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకోనండి అని చెప్పని కుడివైపునున్నటువంటి గొర్రెలతో మాట్లాడాడు. ఎడమవైపునున్న గొర్రెలతో ఆయన, ఆ మేకలతో ఆయన ఏం మాట్లాడాడంటే, నా తండ్రి చేత శపించబడిన వారులారా మీ కొరకు సిద్ధపరిచిన నిత్య నరకానికి మీరు పొండి అని ప్రభు చెప్పాడు. అంటే ప్రభువును ప్రేమించేవారు ఏ వైపున ఏ గుంపులో ఉంటారనంటే, కుడివైపున ఉన్నటువంటి గొర్రెలతో దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారిగా ఆ గుంపులో ఉంటారు. ప్రభువును ప్రేమించకపోతే శపించబడిన వారు మాత్రమే కాదు, కానీ దేవుడు ఏర్పాటు చేసినటువంటి నిత్య నరకానికి, ఆ నిత్య నాశనానికి వెళ్ళిపోతారు అన్న సత్యాన్ని వాక్యములో మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 24వ వచనములో కూడా మరొక వాస్తవాన్ని, అదే మాటను ఆయన తెలియచేశాడు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 24వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తును, ఎఫెసియన్స్ 6:24, మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ ఏం కలుగుతుంది? కృప కలుగుతుంది. ప్రభు అయిన యేసును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలి. ప్రభును గనక మనం ప్రేమిస్తే మనకు కృప కలుగుతుంది. ఆ కృప ద్వారా 2వ అధ్యాయం 8వ వచనం ప్రకారము కృప ద్వారా మనం ఏం చేయబడతాం? రక్షింపబడతాం. ఎఫెసీ పత్రిక 2:8లో చెప్తాడు, మీరు కృప చేతనే రక్షింపబడ్డారు. ప్రభువును ప్రేమిస్తే మనకు కృప అనుగ్రహించబడుతుంది. ఆ కృప ద్వారా మనం రక్షింపబడతాం. ఆ రక్షణ ద్వారా ఎక్కడికి వెళ్తాం? మనం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం.
ప్రభువును ప్రేమించకపోతే శపించబడతాం, శపించబడితే ఎడమవైపున ఉన్నటువంటి మేకల గుంపులకు వెళ్తాం, నిత్య నాశనానికి వెళ్ళిపోతామన్న సత్యాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. అంటే యేసుక్రీస్తు ఎంత కీలకమైన వాడు అన్నది మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ప్రభువును ప్రేమించడం, ప్రభువును మనము ప్రేమించేవారిగా ఉండడం అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎలా ప్రేమించగలుగుతాం? ఆయనను ప్రేమించడం అంటే అర్థం ఏంటి? ఏ విధంగా ఆయనను ప్రేమిస్తాం? విశ్వాసంగా ప్రభువును ప్రేమిస్తామా లేక ద్వేషిస్తామా అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ప్రభువును ప్రేమిస్తే కృప కలుగుతుంది, ప్రభువును ప్రేమిస్తే రక్షింపబడతాం, ప్రభువును ప్రేమిస్తే దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం. ప్రభువును ప్రేమించడం అన్నది ఇక్కడ చదువుకున్న వాక్య భాగాలలో మన గమ్యాన్ని నిర్దేశిస్తుంది, ఎటువైపు వెళ్తామన్నది. బారుక్కు అనేటువంటి ఒక ఆయన ఏమని చెప్పాడనంటే, ప్రభు పట్ల ప్రేమ లేకపోవడం ఆధ్యాత్మిక మరణానికి రుజువు అంటాడు. ప్రభు పట్ల ప్రేమ లేకపోవడం ఆధ్యాత్మికంగా మనం మరణించాము అని అనడానికి అదొక రుజువుగా కనబడుతుంది. మనం క్రీస్తును ప్రేమించలేకపోతే మనం ఇంకా భ్రష్ట స్థితిలోనే ఉన్నాము, మన పాపపు స్థితిలోనే ఇంకా ఉన్నామన్నమాట అని చెప్తా ఉంటాడు. అంటే ప్రభువుని ప్రేమించకపోతే మన పాపములకు క్షమాపణ ఇంకా జరగలేదు, మన పాపములకు ఇంకా పరిహారం జరగలేదు, కాబట్టి మనం ఇంకా భ్రష్ట స్థితిలోనే ఉన్నాము. కాబట్టి ప్రభువును ప్రేమించడాన్ని బట్టి ఆయన కొరకు చేసే పనులను బట్టి మన పాపం నుండి విడుదల పొందారా లేదా అన్నది స్పష్టంగా మనకి అర్థమవుతుంది. నిర్మోహమాటంగా పౌలు గారు ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఏమనంటే, ప్రభువును ప్రేమించకపోతే ఏమవుతుంది? మనం శపించబడతామని పౌలు గారు చెప్తున్నాడు. ఇక్కడ ప్రభువును ప్రేమించటం లేక ఇక్కడ ఇంకొక మాట ఏమని రాశాడనంటే, ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. కింద ఫుట్నోట్లో మరణాథ అనేటువంటి మాట రాశారు. కింద కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 24వ వచనంలో చదువుకున్న వాక్య భాగంలో మరణాథ అనేటువంటి మాటను రాశారు. అంటే ప్రభు వచ్చుచున్నాడు అనే చోట ఒకటే అంకె వేసి మరణాథ. ఇది అరేమిక్ భాషలో రాయబడినటువంటి మాట. మరణాథ అనేది అరేమిక్ లాంగ్వేజ్. అయితే అక్కడ ఎనాథమ అనేటువంటి మరొక మాట ఉపయోగించబడింది ప్రేమించడం అనే చోట. ఇది గ్రీకు పదం. ఎనాథమ అని అంటే దాని అర్థం ఏంటంటే, ప్రభువును ప్రేమించకపోతే వినాశనానికి చెందిన వారని అర్థం. ఎనాథమ అని అంటే ఎందుకు వినాశనానికి వెళ్ళిపోయేవారుగా ఉంటామనంటే, ప్రభు త్వరగా వస్తున్నాడు కాబట్టి ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. కాబట్టి ఆయనను ప్రేమించేవారుగా ఉన్నప్పుడు, ఆయన వచ్చినప్పుడు ఆయన చేత ప్రేమించబడినటువంటి వారిని, ఆయన ప్రేమించిన వారిని, ఆయనను ప్రేమించినటువంటి ప్రజలను ప్రభు ఎక్కడికి తీసుకుని వెళ్తాడు? దేవుని రాజ్యానికి ఆయన తీసుకుని వెళ్తాడు. ఒక మాట చదువుదాం. దెసలోనికి రాసినటువంటి రెండో పత్రిక అపోస్తలుడైన పౌలు దెసలోనికీయులకు రాసినటువంటి రెండో పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనం. సెకండ్ దెసలోనియన్స్ 1:6లో వాక్యం ఇలా వ్రాయబడింది చూడండి. ఆయన వచ్చేటప్పుడు రెండవ రాకడలో ఆయన ఏం చేయబోతున్నాడో పౌలు గారు ఇక్కడ స్పష్టంగా చెప్పాడు. చూడండి, దెసలోనికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం. ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని నెరుగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, యేసుక్రీస్తు ప్రభు రాబోతున్నాడు, త్వరగా రాబోతున్నాడు. అయితే ఆయన త్వరగా రాబోతున్నప్పుడు ఎవరైతే ఆయనను ప్రేమించారో, ఎవరైతే ఆయనను దేవుని పట్ల ప్రేమను కలిగి ఉన్నారో వారిని తీసుకుని వెళ్తాడు. ఆయన పట్ల ప్రేమ లేనటువంటి వారిని ఏమంటున్నాడంటే అగ్ని జ్వాలలతో, చూడండి ఇక్కడ రాయబడినటువంటి ప్రత్యక్షమైనప్పుడు దేవుని ఎరగని వారికి, ఆయన సువార్తకు లోబడిన వారికి ఆయన ఏం చేస్తాడనంటే ప్రతీకారము తీర్చుకోబోతున్నాడు, కక్ష తీర్చుకోబోతున్నాడు. అదేంటంటే దేవుడు కక్ష తీర్చుకోవడం ఏంటి? ఆలోచించండి. దేవుని సువార్త నమ్మని వారికి, ఆయనను ప్రేమించినటువంటి వారికి, వీరిద్దరికి కూడా దేవుడు ప్రతీకారం తీర్చుకోబోతున్నాడు. అది వారి పట్ల ఆయన కక్ష తీర్చుకోబోతున్నాడు. అంటే దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళడానికి
ప్రభు అయిన యేసు చేయాల్సినటువంటి కార్యాలన్నీ కూడా ఏం చేశాడు? ప్రభు చేసేశాడు. పాపములో శాపములో కొట్టుకుని పోతున్న మనుషులను రక్షించడానికి పరలోకము నుండి దిగివచ్చి తన ప్రాణాన్నే పెట్టి మన కొరకు రక్తాన్ని చిందించి విమోచన కార్యాన్ని చేసి ఆయన సేవకులను ఎన్నుకుని అపోస్తులను ఎన్నుకుని బైబిల్ గ్రంథాన్ని ప్రవక్తల ద్వారా రాయించి దేవుని వాక్యాన్ని మనకిచ్చి పరిశుద్ధాత్మ దేవుని మనకు అనుగ్రహించి సువార్త ప్రకటించడానికి సువార్తికులను అపోస్తులను ప్రవక్తలను దేవుడు ఎన్నుకుని వారి ద్వారా సువార్త ప్రకటించిన తర్వాత ఇంకా నమ్మకపోతే దేవుడు వచ్చినప్పుడు ప్రభు ఏం చేయబోతున్నాడంటే వారిని ప్రతీకారం తీర్చబోతున్నాడు. అంటే ఎంతగా దేవుని వాక్యం ప్రకటించినప్పటికీ కూడా, ఎంతగా దేవుడు మన కొరకు ప్రాణం పెట్టినప్పటికీ కూడా ఇంకా ఆయనను అంగీకరించకపోతే, సువార్త నెరగని వారికి, నమ్మని వారికి, ఆయనను ప్రేమించినటువంటి వారికి దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే ప్రతిదండన చేయబోతున్నాడు. కక్ష తీర్చుకుంటాడు. వ్యంగింగ్ అంటారు ఇంగ్లీష్లో. అంటే దేవుడు ఖచ్చితంగా దేవుడు వారిని కక్ష తీర్చుకుంటాడనేటువంటి సత్యాన్ని వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది. ప్రభువును ప్రేమించడం శాపం నుండి తప్పించుకోవడానికి, ప్రభువును ప్రేమించడం కృపను పొందుకోవడానికి. కాబట్టి మనము ప్రభువును ప్రేమించే వారమైనట్లయితే దేవుడిచ్చేటువంటి ఆ శాపం క్రింద నుండి మనము బయటికి రాగలుగుతున్నాం. ఆయనను ప్రేమించినటువంటి వారు ప్రభువుతోనూ ఆయన ఏర్పరిచిన సంఘముతోనూ కూడా ఎలాంటి సంబంధం లేదు అన్నట్టుగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. అంటే ప్రభువుని ప్రేమించకపోతే దేవునితో సంబంధం ఉండదు, అలాగే దేవుని చేత ఏర్పరచబడినటువంటి ఆయన సంఘమైనటువంటి ఆయన బిడ్డలతో కూడా ఎలాంటి సంబంధం లేదని వారు తెలియచేస్తున్నారు. వారి క్రియలు అన్నది మనం అర్థం చేసుకోవాలి. చాలామంది ప్రభు అంటే మాకు ఇష్టమండి, విశ్వాసం అండి, చాలా గౌరవం అండి అని చెప్తూ ఉంటారు. ఇంకొక మాట, ప్రభు అంటే మనకి విశ్వాసం ఉంటే, ప్రభు అంటే కనుక మనకు నమ్మకం ఉంటే, ఆయనను నమ్మామంటే ఖచ్చితంగా ఆయనను ఏం చేస్తాం? మనం ప్రేమిస్తాం. అర్థమవుతుందా? ప్రేమకు విశ్వాసానికి దగ్గర సంబంధం ఉంది. ఆయనను నమ్మాను అని అంటే ఆయన మీద ప్రేమ ఉంది కాబట్టే నమ్మాం. ఆయనను ప్రేమిస్తున్నాను అంటే దానికి కారణం ఆయన మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి. కాబట్టి నమ్మకము ప్రేమ అన్నది రెండు కూడా విడదీయలేనటువంటి బంధానికి సంబంధించినవి. విశ్వాసము ప్రేమ కలిసే ఉండేవి. ప్రభువును ప్రేమించకుండా ఆయనను నమ్మలేం, ఆయనను నమ్మకుండా ఆయనను ప్రేమించలేం. కాబట్టి క్రీస్తునందు మనం ఏమి కలిగి ఉండాలనంటే, చూడండి ఒక మాట చదువుదాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనములో పౌలు గారు ఇలా రాశాడు. అపోస్తలుడైన పౌలు 2 తిమోతి 1:13 2 తిమోతి 1:13లో పౌలు గారు ఇలా రాశాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాను. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై. ఇక్కడ పౌలు గారు రెండు కలిపి మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. అంతేకాదు చూడండి, ఇక్కడ రెండు కూడా విశ్వాసము ప్రేమ రెండు కలిసే ఉంటాయి. ప్రేమ ఉంటే ఖచ్చితంగా నమ్మకం ఉంటుంది, నమ్మకం ఉంటే ఖచ్చితంగా ఏం చేస్తాం? ప్రేమిస్తాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 26-27 వచనములు కూడా జాన్ చాప్టర్ 16:27లో, గాస్పల్ జాన్ 16:27, యోహాను సువార్త 16వ అధ్యాయము 27వ వచనంలో, మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు. ఈ మాటలు గమనించాడు. మీరు నన్ను ప్రేమించి దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నమ్మితిరి. ప్రేమించారు కాబట్టి మీరేం చేశారు? నన్ను నమ్ముతున్నారు. నన్ను నమ్మారు కాబట్టి మీరేం చేస్తున్నారు? నా పట్ల ప్రేమను కలిగి ఉన్నారు. కాబట్టి తండ్రి మిమ్మల్ని ఏం చేస్తా ఉన్నాడు? ప్రేమిస్తున్నాడు. ఆయనను ప్రేమించారు కాబట్టి ఆయనను నమ్మారు. ప్రభును నమ్మినటువంటి వారు ఎందుకు నమ్మారంటే ఆయనను ప్రేమించారు కాబట్టి. ఆయనను ప్రేమించారు కాబట్టి ఆయన చేసిన అద్భుతాలను నమ్ముతున్నాం. కాబట్టి దేవుని వాక్యం చెబుతుంది ప్రేమకు నమ్మకానికి చాలా దగ్గర సంబంధం ఉందని దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది. మనము యోహాను సువార్తలో చదువుకున్నప్పుడు 11వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు లాజరును 4వ రోజున ఏం చేశారు? సమాధిలో నుండి తిరిగి లేపారు. లేపిన తర్వాత యేసు ప్రభు ఆ కార్యాన్ని చేసినందుకు అక్కడ ఉన్నటువంటి శిష్యులు చాలా మంది కూడా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారు. చాలా మంది ప్రజలు ఆయనను వెంబడించి ప్రభువును నమ్మడానికి, ఆయనను అనుసరించడానికి సిద్ధపడ్డారు. అయితే పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళు కొంతమంది ఏం చేశారంటే సమాధిలో నుండి యేసు ప్రభువు లాజరును తిరిగి లేపినందుకు చాలా మంది ఆయనను నమ్మడాన్ని బట్టి యేసు ప్రభును
ద్వేషించడం మాత్రమే కాదు, యేసు ప్రభును కొండ మీదకి తీసుకెళ్ళని త్రోసేయాలనే ఆలోచన ఒకటి మాత్రమే కాదు, తిరిగి లేపిన లాజరును కూడా చంపేద్దాం అనుకున్నారు. 12వ అధ్యాయంలో, యోహాను సువార్త 12వ అధ్యాయంలో లాజరును కూడా చంపేద్దాం అనుకున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు గమనించండి, ఇప్పుడు దేవుడు చేసినటువంటి కార్యాల మీద వారికి నమ్మకం లేదు కాబట్టి యేసయ్యను ఏం చేస్తున్నారు? వాళ్ళు ద్వేషిస్తున్నారు, చంపాలనుకుంటున్నారు. ఇప్పుడు యేసయ్య మీద, ఆయన చేసిన కార్యాల మీద నమ్మకం ఉందనుకోండి, ప్రభువుని ఏం చేయగలుగుతారు? వాళ్ళు ప్రేమించగలుగుతారు. కాబట్టి ఆయన చేసిన కార్యాలను వారు నమ్మలేదు కాబట్టి ఆయనను ద్వేషించేటువంటి పరిస్థితిలోనికి అక్కడ వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో దెయ్యాలు కూడా ఏం చేస్తున్నాయి? నమ్ముతున్నాయి. యేసు ప్రభు దేవుడని నమ్ముతున్నాయి. గెరాసీనుల దేశంలో యేసు ప్రభు గలిలయ సముద్రం దాటి అవతలకు వెళ్ళి సమాధుల్లో ఉన్నటువంటి వాణిని బాగు చేయడానికి వెళ్ళాడు. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని చెప్పి పిలుస్తూ ఉన్నారు. దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి. కానీ ఇప్పుడు దెయ్యాలు నమ్మడంలో ఆ నమ్మకానికి ప్రభువును సంపూర్ణంగా నమ్మడానికి కూడా చాలా తేడా ఉంది. అవి సాతానికి పూర్తిగా బైబిల్ తెలుసు, వాక్యం పూర్తిగా తెలుసు సాతానికి. అయితే అవి కేవలం దేవుని కుమారుడని మాత్రమే అవి నమ్ముతాయి, అంటే వింటాయి. కానీ అంతేగాని పరిపూర్ణంగా లోతైనటువంటి నమ్మకాన్ని, లోతైన విశ్వాసాన్ని దెయ్యాలు కలిగి ఉండవు. అలాగైతే మార్పు చెంది యేసుప్రభు పార్టీలోకి వచ్చేసాను. కాబట్టి అవి పూర్తిగా పరిపూర్ణంగా యేసు ప్రభును దేవునిగా అవి అంగీకరించి ఆయన మీద పూర్తి నమ్మకాన్ని అవి చూపించలేవు. మరొక మాట ప్రభువు ఏం చెప్పాడనంటే, నమ్మకానికి అలాగే విశ్వాసానికి, ఆ ప్రేమకు కూడా దగ్గర సంబంధం ఉందని చెబుతూ యేసు ప్రభు ఏం చెప్పాడంటే, మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనంలో, 10వ అధ్యాయం 37వ వచనం, మత్తయి సువార్త మాథ్యూ 10:37లో, మాథ్యూ 10:37లో, మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనంలో ప్రభు ఒక మాట చెప్పాడు. ఆయన తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కానరు. అంటే ప్రభువును ప్రేమించే విషయంలో మనం అనుకుంటున్నాం, ప్రభువును ప్రేమించకపోతే శపించబడతాడని ప్రభు చెప్పాడు, పౌలు గారు రాశాడు. ఆ ప్రేమించే విషయంలో ఎలా ఉండాలంటే, ఈ లోకంలో ఉన్న దేనికన్నా అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవునిని మాత్రమే మనం ఏం చేయాలి? దేవుని కంటే ఎక్కువగా తల్లిని, దేవుని కంటే ఎక్కువగా తండ్రిని, దేవుని కంటే ఎక్కువగా కుమారుని కుమార్తెను ఎవరిని ప్రేమించినప్పటికీ కూడా వాడు నా పాత్రుడు కాడు అని చెప్పాడు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని ప్రేమించే విషయంలో దేవునికి మొదటి స్థానం తప్ప ఇంకా ఏ స్థానంలో కూడా నేను ప్రేమిస్తున్నానని చెప్పుకుంటూ కూడా దేవుని వేరు స్థానాల్లో పెట్టుకుంటే దేవుడు దానిని అంగీకరించాడు. అది నిజంగా ప్రభువును ప్రేమించినట్టు కానే కాదు. కాబట్టి ప్రభువును ప్రేమిస్తున్నామని అంటే అందరికంటే, అన్నిటికంటే, అన్ని విషయాల కంటే, అన్ని పరిస్థితుల కంటే ప్రభువును ఎక్కువగా మనం ప్రేమించే వారిగా ఉండాలి. ఒక ఆయన అన్నాడు, పేతురులాగా ప్రభువును ఒప్పుకోవడానికి పిరికివాడవై ఒకవేళ పడిపోయినా లేవచ్చు, దావీదు వలె పాపం చేసి ఒకవేళ జారిపోయి పాపం చేసి పడిపోయినా మళ్ళా తిరిగి లేవచ్చు, కానీ ప్రభువును ప్రేమించకపోతే గనక ఇంకెప్పటికీ తిరిగి లేవలేమన్నాడు. పేతురులాగా ఒకవేళ అబద్ధాలు ఆడిన తర్వాత మళ్ళా పేతురు తిరిగి లేచాడు, ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు, క్షమించమని అడిగాడు, దేవుని కొరకు బలంగా సువార్త ప్రకటించాడు. దావీదు బెత్షెబతో పాపం చేశాడు, నాతాను ప్రవక్తలు చెప్పినప్పుడు తెలుసుకున్నాడు, తప్పు తెలుసుకున్నాడు, 51వ కీర్తన రాసి తన పాపాన్ని క్షమించమని ఒప్పుకున్నాడు, తిరిగి లేచాడు, మళ్ళా ఇంకెప్పుడు పాపం చేయలేదు. దేవుడే సాక్ష్యం చెప్పాడు దావీదు గురించి, నా హృదయానుసారుడు, నా ఇష్టాలన్నీ కూడా నెరవేర్చిన వాడని దావీదు గురించి దేవుడే సాక్ష్యం చెప్పాడు. అంతగా ప్రభువుని ప్రేమించాడు. అయితే ప్రభువుని కనుక మనం ప్రేమించకపోతే మనకి లేవలేమో, అది నాశనమే అని ఒక ఆయన చెప్తూ ఉన్నాడు. అంటే ప్రభు ఎంత కీలకమైన వాడో మనము అర్థం చేసుకోవాలి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి, అంటే నమ్మకము అన్నది ప్రభువును ప్రేమించటం, నమ్మకం అనేది క్రీస్తును మనము విశ్వాసం ఉంచడం అనే దానిని వాక్యం తెలియజేస్తుంది. ఎందుకు ప్రేమించాలి ప్రభువును? ఎందుకు ప్రేమించాలండి? అవసరం అంటారా? ఎందుకు ప్రేమించాలి? మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, 1 John 4:19లో మనలను ముందు మనం ప్రభుని ప్రేమించామా, లేకుంటే ప్రభువే మనల ముందు ప్రేమించాడా? కదా.
ఆయనే మనలను ముందుగా ప్రేమించాడు కాబట్టి మనము ప్రభుని ఏం చేయాలి? ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలంటే ప్రభువే మనలను ముందుగా ప్రేమించాడు కాబట్టి మనం ఖచ్చితంగా ప్రభుని ప్రేమించాలి. తండ్రి ఆయనను ఎలా ప్రేమించాడు చూడండి. యేసుక్రీస్తు ప్రభును తండ్రిని దేవుడు ఎలా ప్రేమించాడు అని అంటే మొదటి యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనం. గాస్పల్ జాన్ 15:9 గాస్పల్ జాన్ 15:9 తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేనును మిమ్మల్ని అలాగూ ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకుని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకునేలా నా ప్రేమ యందు నిలిచి ఉందరు. తండ్రి కుమారుని ప్రేమించినట్లు ప్రభు మనలను ప్రేమించడం అందులో న్యాయం లేదు. ఉందండి. తండ్రిని దేవుడు కుమారుని ప్రేమించినట్లుగా ఆయన ప్రేమించినట్లుగా మనల్ని ప్రేమించడంలో న్యాయం లేదు. మనం దేనికి తగిన వారమని ప్రభు మనల్ని ప్రేమించాలి? దేనికి యోగ్యులమని, దేనికి అర్హత కలిగిన వారమని ప్రభు మనల్ని ప్రేమించాలి? అంతకంటే మనం ఆయనను ప్రేమించడానికి ముందుగానే ఆయన మనల్ని ప్రేమించి ఆ ప్రేమలో కూడా తండ్రిని దేవుడు కుమారుని ప్రేమించినంతగా అలాంటి గొప్ప ఉన్నతమైన ప్రేమను ప్రభు మన పట్ల చూపించడం దేనికి తగిన వారు మనం? దేనికి అర్హత లేదు మనకి. అయినా కానీ ప్రభు మనల్ని ఏం చేశాడు? ప్రేమించాడు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమకు హద్దులు లేవు, హవదులు లేవు. చాలా ఉన్నతమైనటువంటి ప్రేమను మన పట్ల చూపించాడు. రోమపత్రిక 8:31 కూడా పౌలు గారు ఏమంటాడంటే తన సొంత కుమారుని మన కొరకు బలిగా ఇవ్వడానికి కూడా ఆయన ఏం చేయలేదు? వెనుకాడలేదంట. అంటే ఆయన ప్రియ కుమారుడైనటువంటి యేసయ్యను పాపములో శాపంలో కొట్టుకుని పోతున్న మన కొరకు త్యాగం చేయడానికి, బలిగా ఇవ్వడానికి 53వ అధ్యాయం 10వ వచనం యెషయా గ్రంథంలో ఆ ప్రవక్త అయినటువంటి యెషయా ఏమంటాడంటే తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును సిలువలో మన కొరకు నలగొట్టడానికి ఇష్టపడ్డాడంట. అంటే అంతగా దేవుడు మనలను ప్రేమించాడు అన్నదానికి రుజువుగా మరొకటి లేదన్న సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రభువుని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. కొన్ని సందర్భాల్లో కొంతమందికి మనం బహుమతులు ఇస్తాం కదండి, గిఫ్ట్లు ఇస్తాం కదా. ఇప్పుడు మనం ఇచ్చే బహుమతి ఆ వ్యక్తిని మనం ఎంతగా ప్రేమిస్తున్నామన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎంత ఖరీదైనది ఇచ్చామో దానిని బట్టి అర్థమవుతుంది ఆ వ్యక్తిని మనం ఎంతగా ప్రేమిస్తున్నామంట. మనం ఇచ్చే బహుమతిని బట్టి, అంటే మనం చేసే పనులను బట్టి, మనం జీవించే జీవిత విధానాన్ని బట్టి మనకు లోకం అర్థం చేసుకుంటుంది మనం ప్రభుని ఎంతగా ప్రేమిస్తున్నామని. మన క్రియల్లోనే కనబడిపోతుంటుంది మనం ప్రభుని ఎంతగా ప్రేమిస్తున్నామని. అసలు ప్రేమించడం అంటే ఏంటి? మనం నిజంగా ప్రేమిస్తున్నాము ప్రభుని అని అనడానికి 7 వాస్తవాలు ఈరోజు ధ్యానం చేద్దాం. ఉన్న సమయాన్ని బట్టి దేవుని వాక్యంలో ప్రభుని మనం ప్రేమిస్తే గనక, ప్రేమిస్తున్నామని చెప్పుకుంటే గనక ఆ లక్షణాలు మనలో ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఎందుకు అని అంటే ప్రభుని ప్రేమించడం అన్నది మన గమ్యాన్ని నిర్దేశిస్తుంది. నరకానికి వెళ్తానో పరలోకానికి వెళ్తామన్నది మన గమ్యాన్ని నిర్దేశిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. ప్రభుని ప్రేమించడం అన్నది మాటలతో చెప్పేది కాదు. నేను ప్రభుని ప్రేమిస్తున్నాను అని చెప్పని మాటలతో చెప్పుకునేది కాదు, అది క్రియలతో కూడినది. అందుకనే మొదటి యోహాను పత్రిక 3:18 ఏమంటాడంటే చిన్నపిల్లలారా మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రభుని ఏం చేయాలి? మనం ప్రేమించాలి. క్రియలు కనబడతాయి ప్రేమలో. సరే అవేంటో చూద్దాం. ఒకసారి లూకా సువార్త 10వ అధ్యాయంలో ఒక సందర్భం జరిగింది. అదేం జరిగిందనంటే ఒక వ్యక్తి యేసు ప్రభుని భోజనానికి పిలిచాడు. ఆయన పేరు సీమోను భోజనానికి పిలిచాడు. అక్కడ అంతా చదవడానికి కుదరదు. లూకా సువార్త 10వ అధ్యాయంలో ఉంది, జస్ట్ తెరిచి ఉంచండి, నేను చెప్తా ఉన్నాను వినండి. సీమోను యేసు ప్రభుని భోజనానికి పిలిచిన తర్వాత యూదులు అనేటువంటి వారు భోజనం ఎలా చేస్తారని అంటే వాళ్ళు ఎడం చెయ్యి ఇలాగా ఆనుకుని, వాళ్ళకి ఇలా దివానికి అట్లాగా ఉంటాయి, ఒక తలదిండ్లా ఉంటుంది, ఇలా చెయ్యి ఆనుకుని కాళ్ళు ఇలా వెనక్కి పెట్టుకుని ఇలా చేతితో రౌండ్ టేబుల్ ఉంటుంది తింటూ ఉంటారు. నా కాళ్ళు మోకాళ్ళు వెళ్ళి దగ్గర చోట మరొక తలదిండి ఉంటుంది, మరొక వ్యక్తి ఇలా ఆనుకుని ఇలా రౌండ్గా ఒకళ్ళు ఇలా ఆనుకుని రౌండ్గా కూర్చుని తింటూ ఉంటారు. యేసు ప్రభు సీమోను ఇంటికి వచ్చాడు. ఇలా ఆనుకుని ఆయన భోజనం చేస్తూ ఉన్నాడు. పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ వచ్చి యేసయ్య పాదాలను దేనితో కడిగింది? కన్నీటితో కడిగి తల వెంట్రుకలతో తుడిచి అత్తరు ఆయన పాదములకు తుడిచింది. ఇక్కడ ఆలోచించండి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి సీమోను ఏమన్నాడనంటే ఇదేంటి, ఈయన ప్రవక్త కదా, ఈయన మెస్సియా కదా, ఆయన ఎంత పాపాత్మురాలో ఎంత
దుష్టమైనటువంటి ప్రవర్తన కలిగిందో ఈయనకి తెలుసు కదా, ఎందుకు ఆయన పాదాలు ముట్టనిస్తున్నాడు అని చెప్పని మనసులో అనుకున్నాడు. అప్పుడు సీమోనుతో ప్రభు అన్నాడు, సీమోను, 2 వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు అప్పు చేసుకున్నారు. ఒకడు 500 దీనార్లు, ఒకడు 50 దీనార్లు అప్పు తీసుకున్నారు. అప్పట్లో 1 రోజు కూలి 1 దీనారు. అప్పట్లో యూదులకు 1 దీనారు 1 రోజు కూలి. 500 దీనార్లు అంటే ఇంచుమించుగా 2 సంవత్సరాలు సరిపడినటువంటి జీతం కదండి. 50 దీనార్లు అని అంటే 1 రోజు అని అంటే ఇంచుమించు నెల రోజులు సరిపడినటువంటి జీతం. ఈ జీతాన్ని ఆయన ఏం చేశాడంటే అప్పును కొట్టేశాడు. నేను క్షమించాను అని చెప్పన్నాడు. ఇప్పుడు వారిలో అప్పు తీసుకున్నటువంటి వ్యక్తుల్లో ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారని చెప్పని అడిగితే ఎవరు ఎక్కువ ప్రేమిస్తారు? 500 దినాలు తీసుకున్న వాడే కదా అని చెప్పని అన్నాడు. కాబట్టి ఈమె విస్తారమైనటువంటి పాపాలు చేసింది కాబట్టి, కన్నీళ్లతో పశ్చాత్తాపముతో నా పాదములు కడిగింది కాబట్టి ఆమె చేసిన విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి అని ప్రభు చెప్పాడు. అంతేకాదు, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు యూదులు ఏం చేస్తారనంటే కాళ్ళు కడిగి ఇంటిలోనికి ఆహ్వానిస్తారు. కాళ్ళు కడుక్కోవడానికి నాకు పాదములకు నీళ్ళు ఇవ్వలేదు, నా తల నూనెతో నువ్వు అంటలేదు. వాళ్ళు ముద్దు ఇస్తారు, బుగ్గ ఆంచుకుని వాళ్ళు ముద్దు పెడతారు, ముద్దు పెట్టి లోపలికి ఆహ్వానిస్తారు. అది చేయలేదు. కానీ నేను వచ్చినప్పటి నుంచి కూడా ఆమె నా కాళ్ళు తన కన్నీళ్లతో కడిగింది అని చెప్పాను అన్నాడు. ఇప్పుడు కాళ్ళు కడగాలంటే ఒకసారి ఆలోచించండి, 2-3 చుక్కలు అయితే సరిపోతుందా? 2-3 చుక్కల కాళ్ళు కడగాలంటే కనీసం మనం టీ తాగే చిన్న కప్పు సైజ్ అయినా వాటర్ కావాలి, కన్నీళ్ళు కావాలి. మీరు ఆలోచించండి ప్రాక్టికల్గా, చిన్న సైజు కప్పు సైజులోనైనా వాటర్ కావాలి. అంటే ఆమె ఎంతగా ఏడ్చి ఉంటుందో మీరు ఆలోచించండి. ఆమె కన్నీళ్లతో యేసయ్య పాదాలు కడిగింది అని అంటే అంతగా దుఃఖించింది, అంతగా పశ్చాత్తాపడింది. ఎందుకని పశ్చాత్తాపడింది? ఆమె చేసిన విస్తారమైన పాపములను ఆమె కడుగుకోవడానికి, ప్రభు మీద తనకంత ప్రేమ ఉంది కాబట్టి ఆ ప్రేమను వ్యక్తం చేయడానికి ఏం చేసిందంటే తన పాదములను కన్నీళ్లతో ఏం చేసింది? కడిగింది. కడగడం మాత్రమే కాదు, 300 దేనార్లు ఖరీదు చేసేటువంటి అత్తరు ఆయన పాదములకు ఏం చేసింది? పోసింది. దినారు 1 రోజు కూలి, 300 దినార్లు అంటే సంవత్సరపు జీతం ఇంచుమించుగా సుమారుగా పాదములకు ఆ యొక్క అత్తరు పూసింది. ఇక్కడ ప్రభువును ప్రేమించడంలో ఈ సన్నివేశాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే పశ్చాత్తాపానికి ప్రేమకు దగ్గర సంబంధం ఉంటుంది. పశ్చాత్తాపానికి సంబంధం ఉంటుంది ప్రేమకు. ఎందుకనంటే ఒకవేళ ఎవరినైనా మీరు బాగా ప్రేమించారనుకోండి, వాళ్ళకి వ్యతిరేకంగా మీరేం మాట్లాడినా, ఏ పని చేసినా, అబ్బా నేను ఇలా మాట్లాడాను, ఎందుకు నీకు వ్యతిరేకంగా నిన్ను బాధ పెట్టడానికి ఎందుకు ఈ పని చేశానని చెప్పని చాలా బాధపడిపోతాం కదండి. ఒక వ్యక్తిని మనం ప్రేమించినప్పుడు, ఏదైనా పని చేసినప్పుడు వ్యతిరేకంగా వాళ్ళ గురించి ఏదైనా మాట్లాడినా చాలా బాధపడతాం, దుఃఖపడతాం. ఈమె వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా ఆమె పాపం చేసింది కాబట్టి ఆయనకి వ్యతిరేకంగా చేసిన పాపాలన్నీ నిమిత్తము ఆమె ఏం చేస్తా ఉంది? పశ్చాత్తాపడతాం. అంటే దేవుని మీద ప్రేమ ఉంటే ఖచ్చితంగా మనం ఏం చేస్తాం? పశ్చాత్తాపడతాము మొట్టమొదటిది. రెండవది ఏంటంటే కృతజ్ఞతాపూర్వకంగా ఆమె ఏం చేసిందంటే అత్తరు తీసుకుని వెళ్ళి ఆయన పాదములకు పూచింది, రాసింది, ఆరాధన చేసింది. ఒక దేవునికి ఒక అర్పణగా తాను సమర్పించుకుని దేవునికి ఆరాధన చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మనం దేవునిని ప్రేమిస్తే మొట్టమొదటిగా ఏముంటుంది? పశ్చాత్తాపం ఉంటుంది. పశ్చాత్తాపంలో ఉండడానికి గల కారణం ఏంటంటే ఆయనకి వ్యతిరేకంగా మనం ఏది చేసినప్పటికీ ఆయనను మనం ప్రేమించాం కాబట్టి, ప్రభువా నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను, నీకు వ్యతిరేకంగా నేను తప్పు చేశాను, నీకు వ్యతిరేకంగా నేను మాట్లాడాను, క్రియలు చేశాను, క్షమించమని అందులో పశ్చాత్తాపం కనబడుతుంది. రెండవది ఏంటంటే హృదయపూర్వకంగా ప్రభుని ఏం చేస్తాం? మనం కృతజ్ఞత పూర్వకంగా ఆయనను మనం ఏం చేస్తాం? ఆరాధిస్తాం. మూడవది చూద్దాం. ముందుగా యోహాను సువార్త 14:21 చదువుదాం. గాస్పల్ జాన్ 14:21. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడనంటే 21వ వచనంలో, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు చెప్పినటువంటి మాటకు మనం విధేయత చూపించడమే ప్రభువును మనము ప్రేమించడం. దేవుడు చెప్పిన మాటకు ఇది చెయ్యొద్దు అని ప్రభు చెప్పాడు, చేయకుండా ఉండడం, ఇది చేయమని దేవుడు చెప్పాడు కాబట్టి దానిని మనం చేయడానికి ఇష్టపడతాం.
అంటే ఆయన చెప్పిన ప్రతి మాటకు మనం విధేయత చూపించడం అంత మాత్రమే కాదు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఆయన ఆజ్ఞలను గైకొనుటయే ఆయనను ప్రేమించడం అనే మాటను 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో కూడా మనం చూస్తాం. నిజంగా ఆయనను మనం ప్రేమిస్తే ఆయన చెప్పింది చేయకుండా ఉండలేము. విధేయత కనబడతా ఉంది వీటిలో. ఆయన చెప్పింది ఖచ్చితంగా చేస్తాం, ఆయన చెప్పిన మాటలకు మనం ఏం చేస్తాం, ఖచ్చితంగా మనం లోబడతాం. నిజమైన ప్రేమకు రుజువు ఏంటనంటే విధేయత. నిజమైనటువంటి విశ్వాసానికి రుజువు ఏంటంటే ప్రేమ. మరలా చెప్తున్నాను, నిజమైన ప్రేమకు రుజువు ఏంటంటే విశ్వాసము. నిజమైనటువంటి విశ్వాసానికి రుజువు ఏంటనంటే ఆయనను ప్రేమించడం, విధేయత. ఆయనను ప్రేమించినట్లయితే ఖచ్చితంగా విధేయత చూపిస్తాం. మా లూకాసు వార్త 6వ అధ్యాయం 46వ వచనంలో నేను చెప్పిన మాటల ప్రకారం చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అన్నాడు ప్రభు. చూడండి లూకాసు వార్త 6:46లో, లూకాసు వార్త 6వ అధ్యాయం 46వ వచనం. నేను చెప్పిన మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అంటే ఆయన చెప్పింది చేయకోకుండా ప్రభువా ప్రభువా డబుల్ హానర్ అనమాట. ప్రభుని ప్రభువా ప్రభు అని పిలవడం. ఇప్పుడు ఒక ఆఫీసులో ఒక అటెండర్ ఉన్నాడు అనుకోండి, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పని ప్రతిరోజు ఉదయం కనబడగానే ఎప్పుడు కనబడినా గుడ్ మార్నింగ్ సార్ చెప్తున్నాడు. ఒరే ఈ ఫైల్ తీసుకెళ్ళి అక్కడ పెట్టరని అడుగునే, సార్ నాకు ఖాళీ లేదు నేను చేయను అన్నాడు అనుకోండి. మరి నన్ను సార్ అని పిలవడం ఎందుకురా, నాకు గుడ్ మార్నింగ్ చెప్పడం ఎందుకు, నేను చెప్పిన పని చేయకోకుండా? అలాగే ఉంది, ప్రభువా ప్రభు అని పిలుస్తూ నేను చెప్పింది చేయకపోతే నన్ను పిలవడం ఎందుకు? అంతే కదా. చెప్పిన మాటకు ఆయనను గౌరవించి ఆయనను ప్రేమించి ఆయనకు విధేయత చూపించకపోతే, ఆయన చెప్పిన మాట ప్రకారం మనం చేయకపోతే ఆయనను ప్రేమిస్తున్నాను ప్రభు అని చెప్పి పిలవడం దానిలో ఏమాత్రం మీనింగ్ లేదు, అర్థం లేదు. కాబట్టి ఆయనను ప్రేమిస్తే ఖచ్చితంగా మన జీవితాల్లో ఏం కనబడుతుంది? విధేయత. విధేయత, ఆయనకు లోబడతాం, ఆయన చెప్పింది ఖచ్చితంగా మనం చేయగలుగుతాం. మొట్టమొదటిది ఏంటి? పశ్చాత్తాపం కనబడుతుంది. రెండవది కృతజ్ఞతాపూర్వకంగా ప్రభుని ఏం చేస్తాం, మనం ఆరాధిస్తాం. గుర్తుపెట్టుకోవాలి, పశ్చాత్తాపడతాం మొట్టమొదటిది. రెండవది కృతజ్ఞతాపూర్వకంగా ప్రభుని మనం ఆరాధిస్తాం. మూడవది ఆయనకి ఏం చేస్తాం, మనం విధేయత చూపిస్తాం. ఏం చేస్తాం? విధేయత చూపిస్తాం. నాలుగవది చూద్దాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 20-21 వచనాలు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 20-21 వచనాలు. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడుగా. దేవుని ప్రేమించిన వాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాం. నాలుగవది ఏంటనంటే, ప్రభువును మనం ప్రేమిస్తే ఖచ్చితంగా ఆయన బిడ్డలను ఏం చేస్తాం? ప్రేమిస్తాం. ప్రభువును మనం ప్రేమిస్తే మన తోటి వారిని ప్రేమించగలుగుతాం ఖచ్చితంగా. కాబట్టి నేను ప్రభువుని ప్రేమిస్తున్నాను, ప్రభు అంటే నాకు గౌరవం, ప్రభు అంటే నాకు విశ్వాసం, ప్రభు అంటే నాకు నమ్మకం అని చెప్పుకుంటూ కూడా తోటి వారిని ప్రేమించకపోతే అది అబద్ధం అని చెప్తున్నాం, అబద్ధికుడు. కాబట్టి ప్రభువును మనం ప్రేమించే వారమైనట్లయితే మనలో కనబడవలసిన ప్రాముఖ్యమైన మరొక లక్షణం ఏంటంటే, ఖచ్చితంగా ఆయన చేత సృష్టించబడినటువంటి వారు. ఇప్పుడు ప్రభు నన్ను తన స్వరూపంలో తన పోలికలో సృష్టించుకున్నాడు. నా తోటి సహోదరుని మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు ఎలా సృష్టించుకున్నాడు? ఆయన స్వరూపంలో ఆయన పోలికలో సృష్టించుకున్నాడు. మీరు ఆయనకు ప్రభుకి ఎంత అయితే ముఖ్యమో నేను కూడా ప్రభుకి అంతే ముఖ్యం కదండి. మీరు ఆయనకు ముఖ్యమో నేను ఆయనకు ముఖ్యమే. కాబట్టి ఆ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నప్పుడు ఒకరినొకరు మనం ఖచ్చితంగా ఏం చేయాలి? ప్రేమించుకోవాలి. ఈ ట్రయాంగిల్ అంటారు. అంటే ప్రభుని నేను ప్రేమిస్తున్నప్పుడు, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నప్పుడు ఒకరినొకరు మనం ఖచ్చితంగా ఏం చేయాలి? ప్రేమించుకోవాలి. అలా లేకపోతే అది అబద్ధం అంటుంది. నేను ప్రభుని ప్రేమిస్తున్నానని చెప్పుకుంటూ కూడా తోటి వారిని ప్రేమించకపోతే. చూడండి, ఒకవేళ ఎప్పుడైనా మీకు బాగా ఇష్టమైన వాళ్ళు, బాగా ప్రేమించే వాళ్ళు పిల్లలు ఒకవేళ బజార్లో కనబడ్డారు అనుకోండి, మీకు బాగా ప్రేమించేటువంటి ఎవరైనా ఒక తండ్రి ఉన్నాడండి, ఆ తండ్రి యొక్క బిడ్డలు బజార్లో కనబడ్డారు, ఎంత గౌరవంగా మాట్లాడతారు. అరే డాడీ ఎలా ఉన్నాడు? బాగున్నాడా? ఏం చేస్తున్నాడు? ఆరోగ్యం బాగుందా? ఎలాగొచ్చావా? బజార్కి వచ్చావా? సరే నీకు ఏదైనా అవసరమా? నడుచుకుంటూ వెళ్తున్నావు, రా 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 నేను తీసుకెళ్తారా బండి. దేని బట్టి ఇవన్నీ చేస్తున్నారు? వాళ్ళ తండ్రి అంటే మీకు ప్రేమ, గౌరవం. కాబట్టి పరలోకపు తండ్రి అంటే మనకి ప్రేమ ఉన్నప్పుడు ఆయన బిడ్డలను కూడా మనం ప్రేమించాలిగా.
ఇందులో న్యాయం ఉందిగా. కాబట్టి ఆలోచించాలి. ప్రభు అంటే మనకు ప్రేమ ఉంటే ఖచ్చితంగా మన తోటి వారిని ఏం చేయాలి? ప్రేమించాలి. అది మనం చేయాలి. ఒక ఆయన ఏమంటాడంటే, ఆయన బిడ్డలను ప్రేమించడం తప్ప ఆయన మీద ఉన్న ప్రేమను మరొక విధంగా రుజువు చేయలేమంటాడు. మళ్ళా చెప్తున్నాను, ఆయన బిడ్డలను ప్రేమించడం తప్ప ఆయన మీద ఉన్న ప్రేమను మరొక విధంగా మనం దానిని రుజువు చేయలేమంటాం. అంటే ఖచ్చితంగా మన తోటి వారిని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ఖచ్చితంగా మనం ఎంత దేవునికి ప్రియమైన వారమో మన తోటి వారు కూడా దేవునికి ప్రియమైన వారని, ఆయన వారి కొరకు ప్రాణం పెట్టిన పిల్లలు కూడా దేవునికి కూడా ప్రాముఖ్యమైన వారిని మనం ఎంచగలుగుతాం. కాబట్టి మన తోటి వారి పట్ల ప్రేమను చూపించాలి. మన తోటి వారి పట్ల ఎలా ప్రేమ చూపించాలంటే, యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 వచనాల్లో అక్కడ ఏం రాశారనంటే, యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ, మీరు ఒకరినొకరు ప్రేమించుకునండి, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండండి అని చెప్తూ, నేను ఒకరినొకరు ప్రేమించడం అన్నది ఒక క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను అని చెప్పని రాశాడు అక్కడ. యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 వచనాలు. అక్కడ క్రొత్త ఆజ్ఞ ఇవ్వడం అంటే ఒకరినొకరు ప్రేమించడం అన్నది క్రొత్తగా చెప్పింది కాదు. పాత నిబంధనలో కూడా నిన్ను వలె నీ పొరుగు వాని ప్రేమించాలన్న ఆజ్ఞ ఉంది. కానీ ఇక్కడ ఒక క్రొత్త విధానంలో చెప్తున్నాడు ఆయన. ఎలా చెప్తున్నాడనంటే, నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు ఒకరినొకరు ఏం చేయాలి? ఇది సాధ్యమవుతుందంటారా? ప్రభువు మనలను ప్రేమించినట్లుగా మనము మన తోటి వారిని ప్రేమించటం, ఇది అక్కడికి వెళ్ళిన తర్వాత, ఆ లోకానికి వెళ్ళిన తర్వాత సాధ్యమవుతుందేమో, భూమి మీద ఉండగా మనకు అది అని అనుకోవచ్చు. కానీ ప్రభు చెప్పాడు అని అంటే మనం ఆయనకు అప్పగించుకుంటే మన చేత అది ప్రభు చేయించగలడు. చెయ్యలేని దానిని, మనకు సాధ్యం కాని దాన్ని నువ్వు చెయ్యమని చెప్పి బలవంతంగా మన మీద రుద్దేసి నువ్వు చెయ్యాలని చెప్పి బలవంతంగా మన మీద చేసే దేవుడు కాదు. మనం చేయగలం కాబట్టి, అది మనకు సాధ్యమవుతుంది కాబట్టి మనము ఆయనకు అప్పగించుకుంటే అది మనం చేయగలం. కాబట్టి దేవునికి అప్పగించుకుంటే అది ప్రభు మన చేత అది చేయించగలడు. కాబట్టి మనం ప్రభుకి అప్పగించుకుంటే మన తోటి వారిని ప్రభు మనలను ప్రేమించినంతగా మనం ఏం చేస్తాం? ప్రేమిస్తాం. 4 విషయాలు చెప్పాను. మొట్టమొదటిది ఏంటి? పశ్చాత్తాపడతాం. రెండవది కృతజ్ఞతా భావంతో ప్రభువుని ఏం చేస్తాం? ఆరాధిస్తాం. మూడవది విధేయత కలిగి ఉంటాం. 4వది తోటి వారిని ఏం చేస్తాం? ప్రేమిస్తాం. 5వది చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనంలో, ప్రభువుని ప్రేమిస్తే ప్రభువుకి మనం ఇస్తాం, ఆయనకి ఇస్తాం. మనం 12వ అధ్యాయము 1-2 వచనాల్లో లాజరు, మార్తా, మరియా వాళ్ళ ఇంటికి ప్రభు వచ్చాడు. వచ్చినప్పుడు వాళ్ళు విందు చేశారు యేసు ప్రభువుకు. విందు చేయడానికి గల కారణం ఏంటి? ఎందుకు విందు చేశారు? 11వ అధ్యాయంలో లాజరుని ఆయన ఏం చేశాడు? తిరిగి లేపాడు. మేము విందుకు కారణం ఎవరనంటే యేసు ప్రభువే కదండి, యేసే కారణం కదా. ఎందుకంటే లాజరుని తిరిగి లేపాడు కాబట్టి, చనిపోయిన తన సహోదరుని వాళ్ళు తిరిగి లేపాడు కాబట్టి ప్రభు. అందుకనే మార్తా అలాగే మరియ కూడా ప్రభు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు, మార్త అయితే విస్తారమైన పనులు పెట్టుకుని ఆయనకు వంటలు చేస్తూ ఉంది, మరి అయితే యేసయ్య పాదాల దగ్గర కూర్చుని ఆయన చెప్తున్న మాటలు వింటా ఉంది. అంటే ప్రభువుకు విందు చేయడానికి అంత మాత్రమే కాదు, మరియ ఏం చేసిందనంటే అక్కడ సేరున్నర అత్తరు తీసుకుని వచ్చి ప్రభు పాదాలకు ఏం చేసింది? ఆమె పూసింది. అక్కడ ఉన్నటువంటి ఇస్కరియోతు యూదా అంటున్నాడు, అరే ఇది 300 దేనార్లు ఉంటుంది కదా, ఎందుకు నేల పాలు చేసేసిందని చెప్పాడు. నిజానికి పేదల మీద వాడికి ప్రేమ ఉండి కాదు, వాడి దొంగ ఇస్కరియోతు యూదా. డబ్బు సంచి ఆయన దగ్గర ఉండేది కాబట్టి దొంగతనం చేసేవాడు. ఆ ధనాన్ని దొంగిలించడానికి అట్లా చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ జరిగినటువంటి సందర్భంలో ప్రభువును వాళ్ళు ప్రేమించారు కాబట్టి ప్రభువుకు వాళ్ళు ఇవ్వడానికి ఇష్టపడ్డారు. అంటే అత్తరు బూయడం కానివ్వండి, ఆయనను పిలిచి భోజనం పెట్టడం కానివ్వండి. ఒక ఆయన ఏమంటాడనంటే, ప్రేమ లేకుండా ఇవ్వగలమేమో కానీ నిజంగా ప్రేమిస్తే ఇవ్వకుండా ఉండలేమంటాడు. ప్రేమ లేకుండా ఇవ్వగలమేమో కానీ నిజంగా ప్రేమిస్తే ఇవ్వకుండా ఉండలేం. కాబట్టి మనకిష్టమైనటువంటి వాళ్ళు ఒకవేళ అర్ధరాత్రి పూట 12 గంటలకి మేము రైల్వే స్టేషన్లో దిగాము అని చెప్పని ఫోన్ చేశారనుకోండి, మీరు పడుకుంటారా? పడుకోలేరు. మీకు ఇష్టమైన వాళ్ళు వచ్చారు, వెంటనే లేచి బండి వేసుకునో లేకుంటే ఆటో తీసుకునో స్టేషన్కి వెళ్ళిపోతారు, తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత అర్ధరాత్రి అయిపోయింది కదా పడుకోండి అంటారా? మీ దగ్గర ఏది ఉంటే అది ఖచ్చితంగా తినమని, తెల్లవారు తిందిరిగా పడుకోండి అంటారా? అనరు. ఎందుకంటే మీకు ఇష్టమైన వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడానికి, వాళ్ళకి పెట్టడానికి మీరు తాపత్రయపడతారు, ప్రాధేయపడతారు, ఇష్టపడతారు. కాబట్టి ప్రభువును మనం ప్రేమించినట్లయితే, మనం ప్రేమించే వారమైనట్లయితే ప్రభువుకు మనం
ఇవ్వగలుగుతాం. ఒక మాట ఈ సందర్భాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఒక మాట అర్థం చేసుకోవాలి. ప్రభువుకు మనం ఎలాగిస్తున్నాం అన్నది చాలా ప్రాముఖ్యం. జీతం రాగానే మన ఇంటి ఖర్చులు, మన రెంటు, ఎల్ఐసి పాలసీలు, రికరింగ్ డిపాజిట్స్ ఇవన్నీ కట్టేసిన తర్వాత అప్పుడు ప్రభు గుర్తుకొస్తే ప్రభువును ప్రేమించినట్లు కాదు. కాబట్టి మన విశ్వాస జీవితంలో దేవునికి ఇవ్వడంలో, అంటే దేవుని మీద మనకి ఎంత ప్రేమ ఉన్నదో దేనిని బట్టి అంచనా వేయచ్చో తెలుసా? మనం ఇచ్చేదానిని బట్టి. ప్రభుకి ఎంత ఇస్తున్నాం? దశంభాగం అని అంటే ఒక మాట క్లియర్గా చెప్తాను, అంటే ఎంకరేజ్ చేయడానికి మాత్రమే నేను చెప్తున్నాను సుమా, మరొక ఉద్దేశంతో కాదు. మీరు ఇవ్వకపోవడం వల్ల మీరు దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు. ఎంకరేజ్ చేయడానికి మాత్రమే చెప్తున్నాను సుమా, మరొకటి కాదు. మలకి గ్రంథంలో ప్రభు ఏమన్నాడనంటే, మీరు నా యొద్ద దొంగిలితిరి అని అన్నాడు. మలకి గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరు అందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. చూడండి, దేవునికి ఇవ్వకపోతే, ఇవ్వాల్సిన దానిని ఇవ్వకపోతే మనకేమొస్తుంది? శాపం వస్తుంది. దేవుని సొమ్ము దేవునికి ఇవ్వకపోతే, బెగబట్టుతున్నట్లయితే దాని వలన మనకేం కలుగుతుందంటే శాపం వస్తుందని వాక్యం చెప్తుంది. నేను కూడా ఇస్తానండి. నేను కూడా నాకు వచ్చినటువంటి ఆదాయంలో, అంటే నేను ఎక్కడికన్నా మీటింగ్స్ వెళ్ళినప్పుడు పిలిచినప్పుడు వాక్యం చెప్పడానికి నాకు ఇచ్చిన దానిలో, అంటే దేవుడు అడిగింది 10% ఇమ్మని చెప్పని అన్నారు. క్రొత్త నిబంధనలో, పాత నిబంధనలో 10% క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత దానికంటే మనం ఎక్కువ ఇవ్వాలి. ఎందుకనంటే ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి. పాత నిబంధనలో ప్రభు ప్రాణం పెట్టాల, రక్తం చిందించాల, ధర్మశాస్త్రం మాత్రం ఇచ్చాడు. క్రొత్త నిబంధనలో ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం ప్రకారము, మీరు సనగు కొనకయు పిసినితనముగా కాకయు మీరు వర్ధిల్లిన కొలది ఎక్కువగా ప్రభుకి ఇవ్వాలి అని చెప్పని. ఆయన కొరకు నమ్మకంగా మనం చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి ఏది కావాలో అన్నది ఖచ్చితంగా ప్రభు సమయానికి తెచ్చిపెట్టిస్తాడు. మనకి 10,000 జీతం వస్తే దానిలో దశభాగం ఎంత ఇస్తున్నాం? ఇవ్వకపోతే శాపగ్రస్తం అంటున్నాం. ఇంకొక మాట నేను ఖచ్చితంగా చెప్తాను, మనం ఇవ్వకపోతే వసూలు చేయడం దేవునికి బాగా తెలుసు. ఖచ్చితంగా దేవుడు వసూలు చేసేస్తాడు. అది ఎలా తీసుకుంటాడో మనకు తెలియదు, ఏ రూపంగా వెళ్ళిపోతుందో తెలియదు. వెళ్ళిపోవాల్సింది. మనం అనుకుంటే ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు నష్టం కలిగింది, ఎందుకు అనారోగ్యం కలిగింది, ఎందుకు సమస్య వచ్చింది, ఎందుకు ప్రాబ్లం వచ్చింది, ఇవ్వాల్సిన దానిని ప్రభుకి ఇవ్వట్లేదు కాబట్టి ఆయన వసూలు చేయడం బాగా తెలుసు. ఆయన వసూలు చేసేస్తాడు. ఆయన చేత వసూలు చేయించుకోవడం కన్నా ముందుగానే మనం ఇస్తే ప్రభు పట్ల మనం ప్రేమించిన వారం అవుతాము. అంతేకాదు దానికి తగిన ప్రతిఫలాన్ని ఇచ్చి నన్ను శోధించండి, ఆకాశపు వాక్యంలను విప్పి పట్టజాలనంత విస్తారమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇస్తానని మలాకి గ్రంథంలో ప్రభు చెప్పాడు. కాబట్టి మనం ప్రభును ఎంతగా ప్రేమిస్తున్నామో అన్నది మనం ఇచ్చే కానుకలను బట్టే మన ప్రేమకు కొలత వేయచ్చు మనం ఇచ్చేదానిని బట్టి. నేను వేళ్లతో లెక్కబెట్టి చెప్పగలను ఎంతమంది ప్రభుకి ఇస్తారో, ఎంతమంది ప్రభుకి ఇవ్వరో. అక్కడే అర్థమైపోతుంది దేవుని మీద మనకి ఎంత ప్రేమ ఉందో తెలిసిపోతుంది. మనం ఏదో ఒకదానినే ప్రేమిస్తాం. దేనిని? డబ్బుని కానీ దేవునిని కానీ. ప్రభు ఏం చెప్పాడు? సిరిని దేవుని కూడా ఒకేసారి మీరు ప్రేమించలేరు, రెండింటికి మీరు దాసులుగా ఉండలేరు. ఉంటే సిరికన్నా, లేకుంటే దేవునికైనా. చూడండి, మనము డబ్బుని గనక ప్రేమిస్తే, డబ్బుకు గనక లొంగిపోతే ఆ డబ్బు ఏం చేస్తానంటే మనం దేవునికి ఇవ్వాల్సిన దానిని బిగబట్టేస్తాం, స్వార్థపరులుగా మారిపోతాం. మనము క్రూరత్వం మనలోకి వస్తుంది, దేవుని ప్రేమించలేం, మనము మన ఇష్టానుసారంగా దేవుని కొరకు నమ్మకంగా బ్రతకలేం. కాబట్టి కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 9వ అధ్యాయం 6-7 వచనాల్లో పౌలు గారు చెప్తా ఉంటాడు, విస్తరించిన కొలది ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రభువు ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. దేవునిని ప్రేమిస్తే దేవునికి ఖచ్చితంగా ఏం చేస్తాం? ఇవ్వగలుగుతాం. ఇది 5వది. మొట్టమొదటిది పశ్చాత్తాపం, 2వది కృతజ్ఞతాపూర్వకంగా ప్రభువును ఆరాధించడం, 3వది విధేయత చూపించడం, 4వది తోటి వారిని మనం ప్రేమించగలుగుతాం, 5వది ధారాళముగా ప్రభుకి మనం ఇవ్వగలుగుతాం. ఇస్తాం, మనం బిగబట్టం, ఇవ్వాల్సిన దానిని ఇచ్చేస్తాం. 6వది చూద్దాం. కీర్తన గ్రంథం 97వ కీర్తన 10వ వచనం. 97వ కీర్తన 10వ వచనం. యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకొనుడి,
తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు, భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనాన్ని ఏం చేయాలి? అసహించుకోవాలి, విసర్జించాలి. దేవునిని గనక మనం ప్రేమించే వారమైనట్లయితే, దేవుని పట్ల గనక మనకు ప్రేమ ఉన్నట్లయితే, పాపముతో కానీ లోక సంబంధమైనటువంటి ఆచారాలు పద్ధతులతో ఎన్నడూ కూడా మనం ఏం చేయం? రాజీపడం. పాపం చేయడానికి అంటే పాపాన్ని చాలామంది ఒప్పుకుంటారు. ఇక్కడ తేడా గమనించాలి. పాపాన్ని ఒప్పుకోవడం వేరు, పాపాన్ని విడిచిపెట్టడం వేరు, పాపాన్ని అసహించుకోవడం వేరు. అంటే ఒక్కసారి ఇది మనం కాదనుకున్నాం, దేవుని దగ్గర ఒప్పుకున్నాం, ఇంకా దాని జోలికి వెళ్ళకూడదని, మరలా అలాంటి సిచ్యువేషన్ మనకు ఎదురైనప్పుడు దాని పట్ల మనం ఒకవేళ ఇంకా మక్కువ చూపిస్తున్నాం అని అంటే దాన్ని ఏం చేయట్లేదు, మనం అసహించుకోవట్ల. ప్రభు ఏమంటాడంటే, మీరు దేవునిని ప్రేమించే వారైనట్లయితే ఖచ్చితంగా పాపాన్ని ఏం చేయాలి? అసహించుకోవాలి. అసహించుకోవడం అంటే బండ సందుల్లో లేకుంటే పెద్ద పెద్ద అరణ్యాల్లో కొంతమంది ఏం చేస్తారంటే, కుందేళ్ళు ఉన్నాయి కదండి, చిన్న చిన్న కుందేళ్ళు ఉంటాయి, వాటిని పట్టుకోవడానికి వేటగాళ్ళు వెళ్తారు. వాటిని పట్టుకునడానికి వాళ్ళు చేసే ప్రయత్నం ఎలా ఉంటుందంటే, మేత కోసమని కుందేళ్ళు బయటికి వెళ్ళిపోయిన తర్వాత బండ సందుల్లోనో లేకుంటే పెద్ద పెద్ద రాయిల కింద అవి నివాసం చేస్తూ ఉంటే వాటిని పట్టుకోవడానికి ఈ వేటగాళ్ళు ఏం చేస్తారంటే, భయంకరమైనటువంటి దుర్వాసన కొట్టేటువంటి దానిని మట్టిని వెళ్ళి ఆ బండరాయిలకు పూసేసి వచ్చేసిన తర్వాత ఇవి యథావిధిగా మేత వేసుకుని మరలా వాళ్ళ ఇంటికి గృహాలకు వెళ్ళిపోదామని చెప్పని లోపలికి వెళ్ళిపోదామని వచ్చేసరికి అక్కడ ఏముంది? బండలకు ఆల్రెడీ కంపు కొట్టేటువంటి భయంకరమైన వాసన వచ్చేటువంటి ఆ మట్టి రాసేశారు. వేటగాడు వచ్చి వారి పీక పట్టుకుని చంపేస్తున్నా సరే ఆ కుందేలు ఒప్పుకుంటుందేమో కానీ ఆ మట్టి కానీ ఆ దుర్వాసన కొట్టేటువంటి దానిని ఏమాత్రం కూడా అంటించుకోవడానికి కానీ అందులోకి వెళ్ళడానికి ఒప్పుకోదట. ఒక్కసారి మనం పాపమును వదిలేసి దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు మనకు అలాంటి సిచ్యువేషన్ మళ్ళా పాపపు శోధన వచ్చినప్పుడు దానిని మనం అసహించుకోవట్లేదు అని అంటే అర్థం చేసుకోవాలి, ప్రభు మీద మనకి ప్రేమ లేదన్నమాట. మనం ప్రభువుని ప్రేమించేవారమైనట్లయితే పాపాన్ని ఏం చేస్తాం? ద్వేషిస్తాం, అసహించుకోవడం. దేవునిని ప్రేమిస్తే దేవునికి అసహ్యమైనది మనకు కూడా ఏమవుతుంది? అసహ్యమవుతుంది. నిజంగా దేవుని ప్రేమిస్తే దేవుడు ప్రేమించేది కూడా మనం కూడా ఏం చేస్తాం? ప్రేమించగలుగుతాం. దేవునికి అసహ్యమైనది అసహించుకోగలుగుతాం. ఒకవేళ మన తండ్రి అంటే మనకి ఇష్టం అనుకోండి, హాల్లో కూర్చున్నారు, టీవీ చూస్తున్నారు, నాకు ఇష్టమైనటువంటి ఏదో చెడ్డ బొమ్మలు చూస్తూ ఉన్నాను, మా నాన్నగారికి అది ఇష్టం కాదు, ఆయన ఏం చేస్తాడు? లేచి వెళ్ళిపోతాడు. నాకు అదే ఇష్టం, నేను అదే చూస్తానంటే నాతో మాట్లాడు, వెళ్ళిపోతాడు. కాబట్టి నా తండ్రికి ఇష్టమైన దాన్ని నేను చేయడానికి ఇష్టపడినప్పుడు, అంటే ప్రభువును మనం ప్రేమించే వారిగా ఉన్నప్పుడు ఆయనకి ఇష్టమైంది, ఆయనని ప్రేమించేది, ఆయన అసహించుకునేది నేను అసహించుకుంటూ అలా జీవించగలుగుతాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే అర్థం ఏంటో తెలుసండి? చెడుతనాన్ని అసహించుకోవడం. సామెతల గ్రంథం 8:13 రాయబడి ఉంటుంది. దానికి డెఫినేషన్ ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే చెడుతనాన్ని అసహించుకోవడం. చెడుతనాన్ని అసహించుకోకపోతే దేవుని యందు మన భయభక్తులు కలిగి ఉన్నట్లు కాదు, దేవుని మీద మనకు ప్రేమ అసలే లేనేలేదు. ప్రభు మనలను ప్రేమించాడు కాబట్టి ఆయనను మనం ప్రేమించే వారమైనట్లయితే ఖచ్చితంగా ప్రభువు దేనినైతే అసహించుకుంటాడో దానిని అసహించుకుంటాం, ప్రభు దేనినైతే ప్రేమిస్తాడో దానిని ప్రేమించడానికి ఇష్టపడతాం. 6 విషయాలు చెప్పాను. మొట్టమొదటిది ఏంటి? పశ్చాత్తాపడతాం. రెండవది కృతజ్ఞతాపూర్వకంగా ప్రభువును ఆరాధిస్తాం. మూడవది విధేయత చూపిస్తాం. నాలుగవది తోటి వారిని ప్రేమించగలుగుతాం. ఐదవది ప్రభువుకి మనం ఇవ్వగలుగుతాం, దేవునికి ధారాళంగా ఇవ్వగలుగుతాం. ఆరవది చెడుతనాన్ని అసహించుకుంటాం. ఏడవది చూద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుదాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం నుండి. పేతురుతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెలను మేపుమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయమని
చెప్పాను. మూడవసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. 3 సందర్భాల్లో 3 సార్లు ప్రభువు పేతురుని అడుగుతున్నాడు. ఎందుకు 3 సార్లు అడిగాడు? అబద్ధం ఆడాడు, ఒక్కడు కదండి, అందుకని అడుగుతున్నాడు. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అంతేకాదు, వీళ్ళందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అని అంటే పేతురు అన్నాడు, ప్రభువా, నీకే తెలుసు ప్రభువా అని అంటే, నా గొర్రెలను మేపమన్నాడు. తర్వాత 2వసారి అడిగాడు, నా గొర్రెలను కాయమన్నాడు. మరలా 3వసారి అడిగినప్పుడు వ్యసన పడ్డాడు, నా గొర్రెలను మేపమని ప్రభు చెప్పాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన వాస్తవం ఏంటంటే, ప్రభువును గనక మనం ప్రేమిస్తే, ప్రభు పట్ల గనక మనకు ప్రేమ ఉంటే, ఆయన గొర్రెలను కాయము, ఆయన గొర్రెలను మేపమంటే అర్థం ఏంటంటే, దేవుని స్వార్థ తెలియనటువంటి ప్రజలు, దేవుని వాక్యము తెలియనటువంటి జనులు చాలామంది లోకంలో నశించిపోతున్నారు. వాళ్లకు మధ్యవర్తిగా మనముండి ప్రభుని ప్రేమించే వారమైనట్లయితే దేవుని సత్యాన్ని, దేవుని సువార్తను, దేవుని వాక్యాన్ని లోకానికి మనం ఏం చేయగలుగుతాం? ప్రకటించగలుగుతాం, సువార్తను బోధించగలుగుతాం. దేవుని మీద నాకు ప్రేమ ఉంది, దేవుని మీద నాకు చాలా గౌరవం ఉంది అని చెప్పుకుంటూ కూడా కనీసం ఒక్కడికి కూడా సువార్త చెప్పకపోతే ప్రేమ ఉన్నట్లా లేదా? లేనట్టే. బైబిల్ పట్టుకుని ప్రసంగమే చేయని అవసరంలా. మన జీవితమే ఒక సాక్ష్యం, మన జీవితమే ఒక సువార్త. కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడాల్సిన ఏదో సువార్త చెప్పడానికి గొప్ప గొప్ప మర్మాలేం చెప్పనవసరం లేదు. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడు, ప్రభు నమ్ముకుంటే నరకా నుంచి తప్పిస్తాడు. ఈ మాటలు చెప్పండి. ఈ మాటలు తెలియక చాలామంది లోకంలో అజ్ఞానంలో బ్రతుకుతున్నారు, అంధకారంలో బ్రతుకుతున్నారు. నిజమైన దేవుడు ఎవరో తెలియదు చాలామందికి. అలాంటి వాళ్ళకి ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడు, ప్రభు నమ్ముకుంటే నిన్ను నరకా నుంచి తప్పిస్తాడు, పరలోకానికి తీసుకుని వెళ్తాడు. ఈ మాటలు కూడా చెప్పకపోతే ఇంకా మనం ప్రభుని ప్రేమించినట్టు ఎట్లా అవుతుందో చెప్పండి? ప్రభుని ప్రేమించే వారమైనట్లయితే పేతురుని అడుగుతున్నాడు, పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా వీళ్ళందరికంటే? పేతురు తన జీవితంలో చూపించగలిగాడు అది. పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన తర్వాత సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. 3 సార్లు బొంకాడు, ఆయన ఎవరో నాకు తెలియదని. కానీ ఆత్మ చేత పెంతెకోస్తు దినాన అభిషేకం పొందుకున్న తర్వాత ఆయన యెరూషలేము వీధులలోకి వెళ్ళిపోయి సువార్త ప్రకటిస్తున్నాడు. సద్దూకైలు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు పట్టుకుని యేసు నామమున ప్రకటిస్తే మేము చంపేస్తామన్నారు. కానీ పేతురు, యోహానులు ఏం చెప్పారు తెలుసా? మేము కన్న వాటిని, విన్న వాటిని చెప్పకుండా మేము ఉండలేమన్నాడు. అంటే ప్రభుని ఎంతగా ప్రేమిస్తున్నారు అనడానికి వాళ్ళు ప్రాణాలకు దిగించి సువార్త చెప్పడానికి ముందుకు వచ్చారు. అలా చేయాలి ప్రభు కోసం బ్రతకడం అని. అది సువార్త చెప్పడం అంటే. ఏదో రోజున ఎలాగో చనిపోతామండి. కాబట్టి దేవుని కొరకు సువార్త ప్రకటిస్తే మనము ఎంత సంపాదించుకున్నా ఏదేదో ఇవన్నీ ఒక రోజున విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అయితే ప్రభు కోసం ఎంతమందిని అయితే మనం సంపాదించామో అదే స్థిరమైన ఆస్తి. ఈ రోజున ప్రతి ఒక్కరిని కూడా సూటిగా ప్రశ్నిస్తున్నాను, మీరు ప్రభుని ప్రేమిస్తున్నారా? మీ అంతరంగాల్లో నుంచి మీకు మీరే సమాధానం చెప్పుకోండి. మీరు ప్రభుని ప్రేమిస్తున్నారా? 7 లక్షణాల్లో ఏది లేకపోయినప్పటికీ కూడా మనకి ప్రభు మీద ప్రేమ లేదు. ప్రభుని ప్రేమించకపోతే వాక్యం చెప్పింది మొట్టమొదటిగా చదువుకున్నట్లుగా శపించబడిన వాళ్ళం. మనం ఆశీర్వదించబడడానికి ప్రభు మనల్ని రక్షించాడు, ప్రేమించాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, శాపగ్రస్తులుగా ఉండడానికి కాదు. అయితే ఆయనతో పాటుగా ఆశీర్వాదం పొందుకుని దేవుని రాజ్యంలో ఉండాలంటే మనం చేయాల్సింది ఏంటంటే ప్రభువును ఖచ్చితంగా మనం ప్రేమించాలి. వాటిలో మొట్టమొదటిది పశ్చాత్తాపం ఉండాలి, కృతజ్ఞత ఆరాధన ఉండాలి, దేవునికి విధేయత చూపించాలి, ఆయన బిడ్డలను ప్రేమించాలి, ఆయనకు మనం ఇచ్చేవారిగా ఉండాలి. 6వది దేవుని కొరకు మనం ఏం చేయాలి? ప్రేమిస్తే చెడుతనాన్ని అసహించుకోవాలి. 7వది సువార్తను మనం ప్రకటించేవారిగా ఉండాలి. ఇవి మన జీవితాల్లో కలిగి ఉన్నప్పుడు మాత్రమే ప్రభువును ప్రేమించినట్లు. లేకపోతే మనం ప్రభువును ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూ కూడా బ్రతికేస్తే గనక ఏదో ఒక రోజున గొర్రెలను మేకలను వేరు చేసినప్పుడు ఎక్కడ ఉంటామో అన్నది మనమే చెక్ చేసుకోవాలి. దేవుడు ఎందుకనో మనకు అవకాశం ఇస్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రభువును ప్రేమించడం తప్ప దేన్నో ఒక్కదానినే మనం ప్రేమిస్తాం. లోకాన్నైనా ప్రేమిస్తాం, లేకుంటే దేవుణ్ణైనా ప్రేమిస్తాం. కాబట్టి లోకాన్ని ప్రేమిస్తూ దేవుని ప్రేమించలేం,
దేవుని ప్రేమిస్తే లోకాన్ని మనం అసహించుకుంటాం, చెడుతనానికి దూరంగా బ్రతకగలుగుతాం. మనమే మన హృదయాంతరంగాల నుండి మిమ్మల్ని మీరే పరీక్షించుకోనండి. నేను దేవుని ప్రేమిస్తున్నానా లేదా, నేను దేవుని ప్రేమిస్తున్నానా లేదా. ప్రభు అడుగుతున్నాడు పేతురుని, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, డూ యు లవ్ మీ? ప్రభు అడుగుతున్నాడు. మనం ఆయనను ప్రేమించగలిగితే ఈ 7 లక్షణాలు మనలో ఖచ్చితంగా కనబడతాయి. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూయండి. చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మన హృదయాన్ని మనమే పరీక్షించుకుందాం, ప్రశ్నించుకుందాం. ఒకవేళ 7 విషయాల్లో ఒకవేళ ఏదైనా చేయలేకపోతున్నట్లయితే ప్రభు దగ్గర పశ్చాత్తాపడదాం, దేవుని దగ్గర సెటరేట్ చేసుకుందాం, సరిదిద్దుకుందాం. ప్రభువా నేను ప్రేమిస్తాను. ఈ లోకంలో ఉన్న అన్నిటికంటే, అందరికంటే, అన్ని పరిస్థితుల కంటే నిన్నే ఎక్కువ ప్రేమిస్తాను ప్రభు. ప్రార్థన చేద్దాం. మన మనసులలో, మన హృదయాలను మనమే పరీక్షించుకుంటూ, మనల్ని మనమే పరీక్ష చేసుకుంటూ, ప్రశ్నించుకుని ప్రభు అడుగుతున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే ఆయనకు కృతజ్ఞతాపూర్వకంగా ఆరాధన చేస్తాం. దేవునికి వ్యతిరేకమైనది ఏది చేసినా పశ్చాత్తాపడతాం, హృదయపూర్వకంగా ప్రభువుకి ఇవ్వడానికి సిద్ధపడతాం. ఆయన బిడ్డలైన వారిని ప్రేమిస్తాం, చెడుతనాన్ని అసహించుకుంటాం, సువార్త ప్రకటిస్తాం. ఇవన్నీ మన జీవితాలలో కనబడాలి. లేకపోతే మన ప్రేమ అబద్ధం, మన ప్రేమ నిజం కాదు. కాబట్టి ప్రభువును హృదయపూర్వకంగా, ఇష్టపూర్వకంగా ప్రభువును ప్రేమించడానికి తీర్మానించుకుందాం. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, మీరు మిమ్మల్ని ప్రేమించడానికి ముందుగా మీరు మమ్మలను ప్రేమించారు. మాలో ఏ మంచితనం, ఏ గొప్పతనం, ఏ యోగ్యత లేకపోయినప్పటికీ కూడా మీరు మమ్మలను ప్రేమించారు తండ్రి. తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని ప్రేమించినంతకంటే ఎక్కువగా మీరు మమ్మల్ని ప్రేమించి మీ ప్రాణం పెట్టడానికి కూడా వెనుకాడకుండా సమస్తాన్ని త్యాగం చేశావు తండ్రి. నీ ప్రేమను అనుభవిస్తున్న మేము, ప్రేమను పొందుకున్న మేము, ప్రభా 7 లక్షణాలు మాతో చెప్పారు. అవి మా జీవితాలలో మేము అలవాటు చేసుకోవడానికి, ప్రాక్టీస్ చేయడానికి కృపనివ్వండి ప్రభువా. మిమ్మల్ని ప్రేమిస్తున్నామని మేము మాటలతో మాత్రమే సరిపెట్టుకునే వారిగా కాకోకుండా ఆ ప్రేమను క్రియల్లో చూపించగలిగినంత కృపను మాకు ఇవ్వండి, సహాయం చేయండి, దయ చూపించమని ప్రార్థన చేస్తున్నాను. మిమ్మల్ని ప్రేమించటమే మాకు ముఖ్య ఉద్దేశం అయి ఉండాలి. మిమ్మల్ని ప్రేమించటమే మా ముఖ్య కారణమై ఉండాలి. ఆ విధంగా మేము కలిగి ఉండడానికి మాకు సహాయం చేయండి. ఆత్మదేవ, మొట్టమొదటిగా ప్రథమ స్థానముగా మిమ్మల్ని ప్రేమించడం తప్ప మరేది కూడా మాకు ముఖ్యమైనదిగా ఉండకుండగా ప్రభా మిమ్మల్ని మాత్రమే ప్రేమించే కృప మాకు అందరికీ దయచేయండి. వాక్యాన్ని విని ఎంతమంది బిడ్డలైతే ప్రభు వారి హృదయాల్లో మిమ్మల్ని మాత్రమే ప్రేమించడానికి తీర్మానించుకుని ఇష్టపడుతూ తీర్మానం చేసుకుంటున్నారో వారిని మీరు బలపరచండి, చేపట్టి నడిపించండి. మేమందరం కూడా మీరు ఆకడలో ఎత్తబడినప్పుడు ప్రభువా కుడివైపు ఉన్నటువంటి గొర్రెల గుంపులో చేరి ప్రభువా మిమ్మల్ని ప్రేమించిన వారికి మీరు ఇవ్వబోయేటువంటి ఆ నిత్య రాజ్యాన్ని, శాశ్వతమైనటువంటి ఆ పరలోకపు జీవాన్ని ప్రభువా మేము పొందుకోవడానికి మీ కృపను మాకు అందరికీ అనుగ్రహించి మేలు చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోనండి. ప్రతి వారి హృదయంలో మీ వాక్యాన్ని స్థిరపరిచి ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించే కృప మాకు అందరికీ దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.